కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల్ అంటే మంజునాథ్ దేవాలయం దాని పేరు. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. దానికి చరిత్ర ఉంది, కొన్ని 10 సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి ట్రస్టీస్ ఉన్నాయి. అది అందరూ భక్తి భారంతో చివరికి కేరళ నుంచి, తమిళనాడు నుంచి, సౌత్ ఇండియా అంతా బాగా ఎక్కువ వస్తారు. భారతదేశం మొత్తం వస్తున్నారు, కానీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ వస్తుంటారు. అంటే అంత ప్రీతి ప్రాప్తమైనటువంటి దేవాలయం, పవిత్ర దేవాలయం నమ్మినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి డివోటీగా మారుతా ఉన్నారు. అలాంటి పవిత్ర దేవాలయం ప్రాంతంలో ఇప్పటికి 400 మంది అమ్మాయిలు మాయమైపోయారు, చంపబడ్డారు, రేపు చేయబడ్డారు, రకరకాల పదాలు కనబడకుండా పోయారు. కొన్ని ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో కొన్ని బయటకు వస్తున్నాయి పేర్లు కూడా, కొన్ని సవాళ్ళు బయటకు తీస్తున్నారు. ఇవన్నీ ఇంత పవిత్ర దేవస్థానం ప్రాంతంలో ఒక బలమైన ట్రస్టీ, అది కూడా బలమైన ట్రస్టీ. అది ఎంత బలమైన ట్రస్టీ అంటే గతంలో ఫ్యూడలిజంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేసేటువంటి శక్తి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ ధర్మస్థలి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కానీ లోకల్ బడి ఎన్నికలు జరగాలంటే పోటీ చేయడానికి వీళ్ళు ఎవరు, వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు ఉంటారు. 1980లో వేదవల్లి అనేటువంటి అమ్మాయి రేప్ చేసి చంపేశారు. దేనికి? వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ సిపిఎం, ఆయన పోటీ చేశాడు. ఆయన్ని పోటీ చేయదని చెప్పేసి ట్రస్టీ పెద్దలే వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనుకుంటే పోటీ చేశాడు. కాబట్టి ఆయన ఏం చేయలేక కూతురుని రేప్ చేసి చంపేశారు. అంటే 1980లో ఎవిడెన్స్ ఏర్పడింది. ఆ దేవస్థానంలో ఉండే ట్రస్టీలు ధర్మకర్తల మండలి అంటారు. వాళ్ళు ఏం ధర్మం చేశారు? పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళ మాట ఎందుకు చెప్పేసి ఆ అమ్మాయిని అన్యాయం చంపేశారు. అప్పటి నుంచి ప్రారంభించబడినటువంటి అమ్మాయిల వేట ఇప్పుడు 400 క్వశ్చన్ లెక్కలేకపోయినాయి. ఇవన్నీ చివరికి ఒక స్కావెంజర్, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి స్కావెంజర్, ఇవి ఘోరాలు చూడలేకుండా ఆయన కూడా సవాళ్ళు కలిసిన వాడే భయపడి పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఒక మహిళ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెస్కి వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చి ఆయన వచ్చి చెప్పాడు వాస్తవాలు. నేనే శవాలను కలిసినాను, నేను భయపడి వెళ్ళిపోయిన మాట వాస్తవమే చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. దాంతో గగ్గోలైనటువంటి ప్రాంతం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే, యడియూరప్ప గవర్నమెంట్ ఉంటే సిట్ వేసేవాడు కాదు. ఎందుకంటే యడియూరప్ప గవర్నమెంట్ ఆ టైంలోనే ఎక్కువ మంది చనిపోయినారు లెక్కలు తీస్తే. కాబట్టి ఇది బీజేపీ తెలుసో తెలియక మొత్తానికి వాళ్ళ సపోర్ట్ వాడుకున్న అర్థమైంది. ఇప్పుడు ఆ ట్రస్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా బీజేపీలో స్ట్రాంగ్ సపోర్టర్స్. వాళ్ళే ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ చేయబడిన వాళ్ళు ఉన్నారు. అంత బలమైనటువంటి ట్రస్టీ ఉండి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని ఓర్చుకున్నారు? తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? తెలియకుండా నాకు అవకాశం లేదు, ఒకటే తెలియకుండా పోవచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఘోరమైన తప్పిదం. మహిళలను రక్షించేటువంటి పరిస్థితి నుంచి మహిళల్ని భక్షించే స్థాయికి బీజేపీ గవర్నమెంట్ చేరిపోయింది. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సిట్ వేసింది. సరే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసిన కంటే ఆలోచిస్తున్నాం. ఒకవేళ సిట్ ఫెయిల్ అయితే మేము జ్యుడిషియల్ పేరుకే డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో. పొద్దున కూడా సిట్ దాని ద్వారా 3 ప్రాంతాలు తవ్వితే మొత్తం ఎన్నికలు వాళ్ళు బయటపడ్డాయి. ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి కోర్టుకి ఇస్తా ఉన్నారు. ఇంకొక 9 ప్రాంతాలను చేయబోతున్నారు రేపటికి. రోజు తవ్వే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి, గుట్లగా. ఎక్కడ బయటపడుతున్నాయి? శ్మశాన వాటిక కాదు. అది ధర్మస్థల శ్మశాన వాటిక, ధర్మస్థల దేవాలయం నాకు అర్థం కాదు. అంటే ఆ ధర్మస్థల దేవాలయం శ్మశాన వాటిక మారిపోయింది. శ్మశాన వాటిక తవ్వుతా ఉంటే ఎముకలు బయటపడతాయి. మరి గుడిలో తవ్వుతుంటే ఎముకలు బయటపడుతుంటే ఏమనుకోవాలి దాన్ని? కాబట్టి శ్మశాన వాటిక మార్చేటువంటి చరిత్ర ట్రస్టీకి వస్తే ఆ ట్రస్టీని తక్షణ అరెస్ట్ చేయకుండా ఇంకా మాకు ఆధారం దొరకలేదు, సాక్ష్యాలు లేవని చెప్పేసి గొల్లిపాట మాట్లాడుతుంది. తక్షణ ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యారు. అతను ఎందుకోసం తేలుతుంది. ట్రస్ట్ చెప్పంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇటే చేస్తారు. సనాతన ధర్మంలో ఏముంది? మహిళల్ని కించపరిచే పద్ధతుల్లో, భర్తలు చనిపోతే భార్యను కాల్చేసేటువంటి పద్ధతిలో సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఇక్కడ అమలు పరుస్తున్నారు ధర్మస్థానంలో. దాన్ని బట్టి అర్థం అవుతుంది. బీజేపీ బండారం కూడా బయటపడింది. దేశం మొత్తం ఏం చెప్పుకున్నా బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత జరిగితే అనేక అసలు బయటపడతా ఉన్నాయి. అవి మనం ఆడుకుందాం. తక్షణం ధర్మస్థలంలో జరిగిన ఘోరాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎన్క్వైరీ జరిగేటువంటి రానియండి. తక్షణం వాళ్ళు బయట ఉండకూడదు. ట్రస్ట్ మెంబర్లు బయట ఉండి మన సాక్ష్యాలని
తారుమారు చేస్తారు. వాళ్ళ దర్శనం జైల్లో పెట్టండి, ఎండోర్మెంట్ స్వాధీనం చేసుకోమని కోరుతా ఉన్నాం.